అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,04,965 కోట్లతో భారీ పద్దును సభకు సమర్పించారు. రెవెన్యూ లోటు 2,26,982 కోట్లు ఉండగా మూలధన వ్యయం 36,504 కోట్లుగా ఉందని తెలిపారు. పంచాయతీరాజ్, అగ్రికల్చర్తో పాటు విద్యాశాఖకు భారీగా నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్కు 31,605 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయించారు. ఇక గత 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. ఉజ్వల భవిష్యత్ మనందరి ఉమ్మడి బాధ్యతగా గుర్తెరగాలని సవినయంగా మనవి చేస్తూ ఈ బృహత్తర యజ్ఞంలో అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. విభేదాలను అధిగమించి నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొని ప్రజోపయోగమైన ఫలితాలు సాధించేందుకు కలిసికట్టుగా పనిచేయటం మనందరి విధి. రాజకీయాలకు అతీతంగా ఈ సభలోని సభ్యులందరూ బడ్జెట్లో సూచించిన ప్రగతిశీల చర్యలకు సంపూర్ణ మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. లోతుగా చర్చించి విశ్లేషించి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మనం నిర్ణయాలు తీసుకోవాలి. నేటి మన విధానాలే రేపటి తెలంగాణ నిర్మాణానికి ఉపకరిస్తాయి. లౌకిక విలువలను స్ఫూర్తిగా నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం కుల మత భేదం లేకుండా అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి వనరులు పంపకం జరగాలని, తద్వారా సమాజంలో అసమానతలు లేని వ్యవస్థ స్థాపన లక్ష్యంగా ఈ బడ్జెట్ని రూపొందించాం. 2025-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు. మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలన, చర్చ మరియు ఆమోదం కోసం ఈ సభకు సమర్పిస్తున్నాను. తెలంగాణను ప్రగతి బాటలో నడిపేందుకు మీ అందరి మద్దతును హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. బడ్జెట్లో 6 గ్యారంటీ పథకాలకు భారీ కేటాయింపులు దక్కాయి. 6 గ్యారంటీల్లో 9 పథకాలకు 56,084 కోట్ల రూపాయలను అలాట్ చేశారు బట్టి. అత్యధికంగా రైతు భరోసాకు 18,000 కోట్లు, ఆ తర్వాత చేయూత పథకానికి 14,861 కోట్లు కేటాయించింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇండ్లకు 12,571 కోట్లు, ఫ్రీ బస్ స్కీమ్ కు 4,305 కోట్లు అలాట్ చేశారు బట్టి. ఇక గృహజ్యోతి స్కీమ్ లో భాగంగా ఫ్రీ కరెంట్ స్కీమ్ కు 2,080 కోట్లు, సన్నవడ్లకు బోనస్ కోసం 1,800 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది కాంగ్రెస్ సర్కార్. ఇక బడ్జెట్ హైలైట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ని ప్రసంగిస్తే, ఇక శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దాదాపు 3,04,965 కోట్ల అంచనాతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, అంటే గత ఆర్థిక సంవత్సరం 2,91,000 బడ్జెట్ని అంచనా వేసిన ప్రభుత్వం ఈసారి దాదాపు 14,000 కోట్ల పెంచుతూ అంచనాని ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 14,000 కోట్ల అంచనాను పెంచుతూ ఈసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దాంట్లో ముఖ్యంగా రెవెన్యూ వ్యయాన్ని 2,26,982 కోట్లుగా చూపించింది. మూలధన వ్యయం 36,504 కోట్లుగా ఈరోజు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. వీటిలో అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖకు దాదాపు 31,605 కోట్లు అంచనా వేస్తూ
కేటాయించింది. ఇక అత్యల్పంగా దేవాదాయ శాఖ ఎండోమెంట్ శాఖకి 190 కోట్లు కేటాయిస్తున్నట్టు అంటే ప్రతిపాదిస్తున్నట్టుగా బడ్జెట్లో సూచిస్తుంది. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు చూస్తే ఎక్కువగా సంక్షేమ శాఖకు నిధులు కేటాయించినట్టే చెప్పొచ్చు. గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తున్నట్టుగా తాము చెబుతూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ బడ్జెట్ కేటాయింపులో పంచాయతీరాజ్ శాఖకు అత్యధికంగా 31,605 కోట్లు కేటాయించింది. ఇక సెకండ్ ప్రయారిటీగా వ్యవసాయాన్ని అగ్రికల్చర్కి నిధులు కేటాయించింది. దాంట్లో అత్యధిక కేటాయింపుల్లో ఇటు వ్యవసాయంతో పాటు విద్యాశాఖకు నిధులు కేటాయించింది. ఒకసారి ఈ శాఖల వారీగా కేటాయింపులు ఒక్కసారి చూసినట్టయితే ఇప్పటి వరకు ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం చూసిన అంచనాల్లో మొత్తంగా వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు కేటాయించింది. ఇక పశుసంవర్ధక శాఖకు 1,674 కోట్లు కేటాయించింది. పౌర సివిల్ సప్లైకి 5,734 కోట్లు కేటాయించింది. విద్యాశాఖకు అత్యధికంగా అంటే 23,108 కోట్లు కేటాయిస్తుంది. ఎందుకంటే విద్యాశాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం, పరీక్షా విధానాలతో పాటు గురుకులాలకు విద్యాలయాలు నిర్మిస్తామని జిల్లాల వారీగా నిర్మిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎజెండా పెట్టుకుంది. కాబట్టి తాను నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే విద్యాశాఖ విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం చేయము, విద్యాశాఖ నిధులు కేటాయిస్తాం, వాటిని కొత్త భవనాలు నిర్మిస్తామని ఇప్పటికే ప్రకటన చేశారు. కాబట్టి ఈ బడ్జెట్లో కూడా దాదాపు 23,108 కోట్లు ప్రతిపాదిస్తూ బడ్జెట్లో కేటాయించారు. ఇక కార్మిక శాఖకు 900 కోట్లు అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖ కేటాయిస్తే ఇక మహిళా శిశు సంక్షేమ శాఖకు 2,862 కోట్లు కేటాయించారు. ఇక షెడ్యూల్ కుల అంటే ఎస్సీ శాఖకు సంబంధించి అత్యధికంగా 40,234 కోట్లు చూపిస్తున్నా. ఇది గత 5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో ఎస్సీ శాఖ అంటే ఎస్సీ డిపార్ట్మెంట్కు శాఖకు కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేయకపోవడం వల్ల క్యారీ ఫార్వర్డ్ అయి వచ్చి ఇప్పటి వరకు ఈరోజు బడ్జెట్లో చూపించిన దాంట్లో 40,234 కోట్లు ప్రస్తుతానికి చూపించారు. దాంట్లో పూర్తిగా బడ్జెట్ ప్రకారం అయితే అత్యధికంగా ఎస్సీ శాఖకు సంబంధించి ఎక్కువగా నిధులు కేటాయించి చూపిస్తారు. ఇవంతా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ కేటాయింపుల్లో నిధులు ఖర్చు చేయకపోవడం వల్ల క్యారీ ఫార్వర్డ్ రావడం వల్ల అవి పూర్తిగా అత్యధికంగా 40,000 కోట్లు చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం దాదాపు 17,000 కోట్లు ఎస్సీ శాఖకు సంబంధించి నిధులు కేటాయించారు. కానీ పాత నిధులతో కలిపితే దాదాపు 40,000 కోట్లు ఈసారి బడ్జెట్లో చూపించింది. ఇక షెడ్యూల్ ఎస్టీ శాఖకు సంబంధించి 17,169 కోట్లు, ఇక బీసీ సంక్షేమ శాఖకు 11,405 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో చూపించారు. ఇక చేనేతకు 371, మైనార్టీ శాఖకు 3,591 కోట్లు, ఇండస్ట్రీ శాఖకు 3,527 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, విద్యుత్ శాఖకు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లు ఉన్న నిరుపేదలకు ఉచిత విద్యుత్ ఇస్తుంది. కాబట్టి దీంట్లో 200 ఇప్పటి వరకు విద్యుత్ శాఖ సంబంధించి 21,221 కోట్లు దీంట్లో విద్యుత్ శాఖ కేటాయింపులతో పాటు ఉచిత విద్యుత్ కూడా పూర్తిగా 21,221 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విద్యుత్ శాఖ విషయంలో ఎక్కడ ఉచిత కరెంటుని ఇచ్చడంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగిస్తుంది. ఎక్కడ ఈ స్కీమ్ విషయంలో ఎక్కడ అపోహలు నమ్మొద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. అందుకే నిధుల కేటాయింపులో కూడా ఈ బడ్జెట్లో సూచించింది. ఇక ఆరోగ్య శాఖకు 12,393 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు 17,672 కోట్లు. దీంట్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 4th సిటీ కోసం అత్యధికంగా నిధులు కేటాయిస్తుంది. ఇక మెట్రో సెకండ్ దశకు సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో 666 అదేవిధంగా 4th సిటీ మెట్రో ఈ మూడింటికి సంబంధించి కూడా MOED శాఖలో నిధులు కేటాయిస్తుంది. దీనికి సంబంధించి కేంద్రం నుంచి నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేంద్ర నిధులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎక్కడెక్కడ కేటాయింపులు ఉంటాయి. దీంతోపాటు మూసీ సుందరీకరణ సంబంధించి మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ శాఖలో నిధులు కేటాయిస్తూ దాదాపు 17,677 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో చూపించింది. ఇక ఇరిగేషన్ శాఖకు 23,373 కోట్లు ప్రతిపాదిస్తూ బడ్జెట్లో సూచించింది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం
ప్రయారిటీగా తీసుకుంది. వ్యవసాయము, విద్య తర్వాత అత్యధికంగా ఇరిగేషన్ శాఖకు నిధులు కేటాయని చెప్పొచ్చు. ఇక హోంశాఖకు 10,188 కోట్లు, అటవీ శాఖకు ఇప్పటివరకు 1,023 కోట్లు, క్రీడా శాఖకు 465 కోట్లు, పర్యాటక శాఖకు 775 కోట్లు, R&Bకి 5,907 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రం సొంతంగా పన్నుల రాబడి అంచనా వేసిన లెక్కలు చూస్తే 1,45,419 కోట్లుగా సూచించింది. ఇక కేంద్ర పన్నుల ద్వారా వచ్చే అంచనాలు దాదాపు 29,899 కోట్లు చూపించింది. ఇక పన్నులు కాకుండా ఇతర ఆదాయం ద్వారా వచ్చే అంచనాని 31,618 కోట్లు చూపించింది. ఇక కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా వచ్చేది దాదాపు 22,782 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో చూపించింది. ఇప్పటి వరకు జిఎస్టీలో అప్పుల శాతాన్ని 28.1%గా చూపించింది. ఇక స్టాంపు రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 19,087 కోట్లుగా ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చూపించారు. ఇక ఎక్సైజ్ ద్వారా వచ్చేది 27,623 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా వచ్చేది 37,463 కోట్లు, వెహికల్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 8,535 కోట్లుగా చూపించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీల పథకాన్ని చూపించింది. ఈ 6 గ్యారంటీల పథకాన్ని పదే ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ అమలు చేస్తుందా లేదా, ఎన్నికల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేకుండా కేటాయిస్తుందనే అంశాన్ని పదే ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు బడ్జెట్లో 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్స్ సంబంధించిన కేటాయింపులు కూడా ఈ బడ్జెట్లో కేటాయించారు. దాంట్లో 6 గంటలకు మొత్తం 56,084 కోట్లు నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో రైతు భరోసాకు అత్యధికంగా 18,000 కోట్లు ప్రతిపాదించింది. చేయూత పథకం అంటే పెన్షన్ సంబంధించిన చేయూత పథకానికి 14,861 కోట్లు కేటాయించింది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయిస్తూ అన్ని నియోజకవర్గాల్లో పనులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో రైతు భరోసా తర్వాత అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లకు 12,571 కోట్లు నిధులు ప్రతిపాదిస్తున్నట్టుగా ఆర్థిక మంత్రి చూపించారు. దాంతోపాటు మహాలక్ష్మి ఆర్టీసీ బస్సు మహాలక్ష్మి స్కీమ్ మహిళలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వెంటనే ప్రారంభించిన స్కీమ్కి సంబంధించి 4,305 కోట్లు ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ స్కీమ్ల విషయంలో ఎలాంటి బేసిజాలు లేకుండా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. అందులో భాగంగానే ఈ ఆర్టీసీకి ఇచ్చే నిధులు అదేవిధంగా ఈ శాఖకు సంబంధించి 4,305 కోట్లు కేటాయించింది. ఇక గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత పథకానికి 2,080 కోట్లు కేటాయించింది. ఇక సన్నాలకు బోనస్ కోసం 18,000 కోట్లు కేటాయించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం 1,443 కోట్లు కేటాయించింది. ఇక ఎల్పిజి రాయితీ కోసం 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 600 కోట్లు కేటాయిస్తూ ఈరోజు ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమం కోసము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ప్రయారిటీగా తీసుకుందో ఆయా శాఖలకు సంబంధించి కేటాయింపులు ఈ బడ్జెట్లో చూపించారు. కానీ ఒకటి తులం బంగారము అదేవిధంగా పెన్షన్ అంశానికి సంబంధించి బడ్జెట్లో ఎక్కడ ప్రతిపాదన కనిపించలేదు. వాటిని చేయూత పథకంలోనే పెన్షన్ నిధులను తీస్తారా లేదంటే తులం బంగారం పథకానికి సంబంధించి ఇంకా మరిన్ని నిధులు కేటాయించడం లేదంటే ఈ ఆర్థిక సంస్థలు చేస్తారా లేదనుకో క్లారిటీ అయితే ఇవ్వలేదని విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. మొత్తంగా ఈరోజు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువగా నిధులు కేటాయించారు. ప్రధానంగా సంక్షేమము అదేవిధంగా వ్యవసాయము విద్యతో పాటు ఇరిగేషన్ శాఖను ప్రయారిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది లేకుండా ప్రభుత్వంపై ఆధారపడతారో ఆ అంశాల్లో ఆయా శాఖల్లో ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయించిందంటూ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ విపక్షం చూస్తే కేవలం ఇది కాకి లెక్కలు మాత్రమే. దీన్ని ఎంతవరకు అమలు చేస్తారని మాత్రం విపక్షాలు ఆరోపణ చేస్తున్నారని చెప్పచ్చు. శ్రవంతి. రైట్ సత్యం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.